ఓకే, ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడైనా చదువుతున్నారా కార్పొరేట్ కాలేజీలో? ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ చేసినాం సార్ శ్రీ చైతన్య. ఓకే, ఎంత చెప్పారు ఫీజు మీకు? 2,40,000 చెప్పినారు సార్. డే స్కాలరా రెసిడెన్షియల్ అండి? అంటే ఇది శ్రీ చైతన్య గోశాల సార్, విజయవాడ. ఓకే, అంటే ఎవరన్నా పిఆర్ వాళ్ళు వచ్చారా లేకపోతే మీకు మీగా వెళ్ళి శ్రీ చైతన్యలో జాయిన్ అవుతున్నారా? లేదు, మేమే మాకు ఇక్కడ అంతలో బాగుంటుందని చెప్తే మేమే చేసినాం సార్, మాకైతే ఎవరు రాలేదు సార్. ఇప్పుడు మీరు జాయిన్ చేశారు, ఫీజులు ఎక్కువ ఉన్నాయని ఇప్పుడు జాయిన్ చేశాక తెలిసిందా లేకపోతే ముందే తెలుసా మీకు? అంటే ముందు మాకు తెలియదు సార్, ఇట్లా ఉంటుంది అనేది మాకు తెలియదు. మేము ఆల్రెడీ ముందు మా పిల్లోడు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో గురుకులాలో చదివినాడు. ఓకే, అక్కడి నుంచి మళ్ళీ చేసినాం సార్. అక్కడ మీరు ఇమీడియట్గా కాలేజీకి వెళ్ళి అసలు ఫ్యాకల్టీ ఏంటి, ఆ కాలేజీ పర్మిషన్ ఉందా, లేకపోతే ఏ కోర్సు జాయిన్ అవుతున్నారు, ఒక పేరెంట్గా మీకు అడిగే అధికారం ఉంది. కానీ ఎవరో రిఫరెన్స్ ఇస్తే కాలేజీ బాగుంటుందని మీరు ఒక మాట అన్నారు, ఆ ఒక్క మాటతోటే వ్యవస్థను రన్ చేస్తున్నాయి కార్పొరేట్ కాలేజీలు. అవునవును సార్, మాకు తెలియదు సార్, మేము చదువుకోవాలా. నేను అందుకేనండి మీడియాలో ఇప్పుడు ప్రైమ్9 మెయిన్ చర్చ అకాడమిక్ ఇయర్ ముందు స్టార్ట్ చేసింది. కారణం ఏంటంటే మీలాంటి పేరెంట్స్ మోసపోకూడదు. మీకు ఈ శ్రీ చైతన్య మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయినాయి మీకు తెలుసా? 230 కోట్లు మీడియా ద్వారా తెలుస్తాం సార్, మాకు మిగతా విషయాలు అయితే తెలియదు. అందుకనే మీలాంటి మధ్యతరగతి కుటుంబాలు కానీ సపో చేసి జాయిన్ చేయటం, తర్వాత లబో దివ్యమని బాటపడటం, పిల్లలు ఏదైనా సూసైడ్ చేసుకుంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం జరుగుతున్న ఈ తరుణంలో ప్రైమ్9 మీలాంటి వాళ్ళ కోసం ఈ చర్చా వేదిక చేపట్టింది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు ఇప్పుడు ఆ కాలేజీలో 2,30,000 ఎందుకు కట్టారు, ఏంటి వివరాలని కనుక్కుని సిలబస్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, పర్మిషన్స్ ఉన్నాయా, నిజంగా మీ అబ్బాయి చదువుకునే స్థితి ఉందా, లేకపోతే కావాలని కార్పొరేట్లో చదవాలని మోటివ్తో వెళ్తున్నారా, మీరు ఒక్కసారి ఆలోచన చేసి జాయిన్ అవ్వండి. మా యొక్క డిబేట్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు డబ్బులు ఎక్కువని. గవర్నమెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 గవర్నమెంట్కి ఈ ప్రైమ్9 ద్వారా తెలియజేసింది ఏంటంటే డిగ్రీ కాలేజు, పీజీ కాలేజీ లాగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా ఫీజు ఫిక్స్ చేయాలి. నిన్న ఒక కాలర్ అడిగారు, నిన్న మీరు టీవీ చూసారో లేదో, సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద సినిమాలు బెనిఫిట్ షో చేసినప్పుడు గవర్నమెంట్ స్పెషల్ షోకి రేట్లు పెంచుకుని రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. వారం రోజులు ఆడే సినిమాకి రేట్లు ఫిక్స్ చేస్తున్న గవర్నమెంట్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ఆ సినిమా సంబంధించిన శాఖ మంత్రులు. ఒక ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదువుకునే విద్యాభ్యాసానికి ఫీజులు ఎందుకు ఫిక్స్ చేయట్లేదని ఒక కాలర్ పూణే నుంచి ఫోన్ చేశారు. నిజంగా ఆ మాటకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ వీళ్ళందరూ కూడా నివ్వెరపోయారు. అందుకని మేము ఫైట్ చేస్తున్నాం. పేరెంట్స్గా మీరు కూడా ముందుకు రండి. రానున్న రోజుల్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ సిస్టమ్ రావాలి, ఫీజులు గవర్నమెంటే ఫిక్స్ చేయాలి. ఇక్కడ కార్పొరేటు నాన్ కార్పొరేట్ అంటే వ్యవస్థలు ఏమీ లేవండి. ఎవరైనా కాలేజీ పర్మిషన్ పెట్టుకుంటే ఫ్యాకల్టీ సదుపాయాలన్నీ చూస్తేనే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ పర్మిషన్ ఇస్తుంది. దీన్ని కార్పొరేట్ అని పేరు పెట్టుకోవడానికి లేదు. ఈ మున్సిపాలిటీలు కానీ సిటీలు కానీ పంచాయతీలు ఉన్న ఏరియాని బట్టి ఫీజు ఫిక్స్ చేస్తారు, అక్కడ ఉన్న వసతిని బట్టి ఫీజు ఫిక్స్ చేస్తారు. ప్రతి కాలేజీలో రిజర్వేషన్ పాటించాలి. రిజర్వేషన్ బేస్డ్ ఆన్ రిజర్వేషన్ కౌన్సిలింగ్ ఎలాగైతే జరుగుతుందో డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ కూడా జరుగుతుంది. త్వరలో ఆ రోజులు రాబోతున్నాయి. మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు మన స్పెషల్ డిబేట్లో పాల్గొనడానికి పెడమర్తి రవి మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇది శ్రీ చైతన్య అవినీతి దందా గురించి మన స్పెషల్ డిబేట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఘోరాతి ఘోరంగా శ్రీ చైతన్య హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులు, దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటో తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో కానీ అప్పుడు రత్తయ్య గారి కాలేజీ, విజ్ఞాన కాలేజీ మొదలు పెట్టుకుంటే అవన్నీ పోయినాక ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ రాజ్యం వెళ్తున్నాయి. విద్యని మాఫియా చేసిందే ఈ 2 అండి. తక్షణమే 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆ 2 విద్యా సంస్థలను రద్దు చేసినా నష్టం లేదు. వాళ్ళు దేనికి చీటీ ఇవ్వరండి, అంటే బిల్లు ఇవ్వరు. 3 లక్షల రూపాయలు ఇప్పుడు ఆ టాప్ కాలేజీలో ఉంది. 3 లక్షల రూపాయలు నారాయణ శ్రీ చైతన్య కలిపి